నేను ఒక్క మాట చెప్తే చాలు, వీళ్ళు నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి చంపుతారు. అన్న ఊర్లోకి వచ్చిండు. మా అన్నని చంపేస్తాను, నరికేస్తాను, పీకేస్తానని చెప్పి పెద్ద మగాళ్ళ మాట్లాడి వెళ్ళి మా అన్న చేతుల్లోని చావు దెబ్బలు తినొచ్చావు. కానీ ఒక ఆవిడ మీ అన్నం చూసి తన కొడుకు అనుకుని దగ్గరకొచ్చింది. ఏం జరుగుతుంది అక్కడ? మేనకిక్కడే ఉందండి. అతను నిజంగానే కార్తీకా, లేకపోతే కార్తీక్ లాగే ఇంకొకరెవరైనా ఉన్నారా? లేదంటే మన కార్తీకే మరో వ్యక్తిలా నటిస్తున్నాడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్క ఫోన్ కాల్తో దొరుకుతుందా ఆంటీ? హలో. కృష్ణ మేడం, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఆ పని మీదనే ఉన్నాను మేడం. ఇప్పుడే ఆర్టీఐ ఆఫీస్కి వచ్చాను. ఇంకో 1 అవర్లో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సరే, బయటికి రాగానే నాకు ఫోన్ చేయి. అలాగే మేడం. మీరేమీ టెన్షన్ పడకండి ఆంటీ. ఇంకో గంటలో నాకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. దాన్ని బట్టి విషయం అంతా బయటపడుతుంది. శంకర్ సూర్య బతికే ఉన్నాడా? అంటే ఆ రోజు శంకర్ సూర్య చనిపోలేదా? ఒకవేళ చనిపోయి ఉంటే మళ్ళీ ఎలా బతికొచ్చాడో ఏమీ అర్థం కావట్లేదు. నారాయణ గారిని ఎందుకు బంధించారు? ఒకవేళ శంకర్ సూర్య బతికే ఉంటే నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? వీళ్ల మాటల్ని బట్టి చూస్తే చందు అక్కని కూడా వీళ్ల మనుషులు వెతుకుతున్నారు. ఆ రోజు తప్పించుకున్నాం కాబట్టి చందు అక్క సేఫ్గా ఉంది. తను వీళ్లకి దొరక్కముందే నేనిక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళి అక్కను కాపాడాలి. కానీ ఎలా? హలో. హలో పెద్దయ్య. విశ్వనాథ, ఎలా ఉన్నావు? బాగున్నాను పెద్దయ్య, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. మందులన్నీ కరెక్ట్ గానే వేసుకుంటున్నారా పెద్దయ్య? మొన్న వసుధ హాస్పిటల్కి వచ్చింది కదా, ఎలా ఉంది? పెద్దయ్య, వసుధ ఆరోగ్యంగానే ఉంది పెద్దయ్య. కానీ కానీ ఏమిటి విశ్వనాథ, చెప్పు. నిజానికి మొన్న వాళ్ళ ముందు చెప్పడానికి ఇబ్బంది అనిపించింది. ఇప్పుడు మీతో చెప్పడానికే ఫోన్ చేశాను. కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమిటో చెప్పు విశ్వనాథ. వసుధ గర్భసంచి రోజు రోజుకి క్షీణిస్తుంది పెద్దయ్య. ఆలస్యమైతే తనకు తల్లయ్యే అవకాశం ఉండకపోవచ్చు. మీ ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మీకు నేను ఈ మాటలు చెప్పకూడదు. కానీ పెద్ద మనిషిగా మీరు వాళ్ళతో చెప్పగలరని చెప్తున్నాను. సంవత్సరంలోగా పిల్లల్ని కనకపోతే వసుధకి ఇంకా పిల్లల్ని కనే అవకాశం ఉండకపోవచ్చు పెద్దయ్యా. హలో. ఇప్పుడే ఆఫీస్ నుంచి బయటకు వచ్చాను మేడం. డీటెయిల్స్ అన్ని కనుక్కున్నావా? కనుక్కున్నాను మేడం. ఆ కారు వరంగల్ జిల్లాకి చెందిన రుద్రవరం అనే ఊరికి సంబంధించింది. శంకర్ సూర్య అనే పేరు మీద రిజిస్టర్ అయ్యింది మేడం. ఓకే, థ్యాంక్స్ కృష్ణ. ఓకే మేడం. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఆ కారు శంకర్ సూర్య అనే పేరు మీద రిజిస్టర్ అయిందట.
అతను వరంగల్ జిల్లా రుద్రవరం అనే ఊరికి చెందిన వ్యక్తంట. శంకర్ సూర్యనా? ఆ రోజు వాడు కూడా అదే పేరు చెప్పాడు కదమ్మా. అవునా ఆంటీ? అంటే అతను నిజంగానే కార్తీక్ కాదా? ఏమో జలజ, నాకంతా అయోమయంగా ఉంది. కార్తీక్ లాగే మరో మనిషి ఉన్నాడా? మరి కార్తీక్ ఏమైనట్టు? ఈ అనుమానాలన్నీ తీరాలంటే డైరెక్ట్ గా రుద్రవరం వెళ్లే ఎంక్వైరీ చేయాలంటీ. నేనిప్పుడే ఆ ఊరు వెళ్లి విషయం మొత్తం తెలుసుకుని వస్తాను. కార్తీక్ ఎక్కడున్నాడో తెలిసేంత వరకు నా ప్రయత్నం నేను చేస్తాను. వస్తానంటీ. నానా, నీతో కొంచెం మాట్లాడాలి శంకర్, కానీ ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. మావి గారు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఉండమ్మా, నువ్వు వెళ్ళవలసిన పని లేదు. ఇది మీ ఇద్దరికీ సంబంధించిన విషయం. విశ్వనాథం ఫోన్ చేశాడురా. వసుధ మెడికల్ రిపోర్ట్ చూసిన తర్వాత ఒక విషయం తెలిసిందట. అది మీతో చెప్పలేక నాకు ఫోన్ చేశాడు. వసుధ గర్భసంచి రోజు రోజుకి క్షీణిస్తుందంట. ఇంకొక సంవత్సరం వరకే బిడ్డను మొయ్యగల శక్తి ఉందట. ఈ సంవత్సరం లోపే పిల్లల్ని కనకపోతే తర్వాత తనకు పిల్లల్ని కనే అవకాశం తక్కువగా ఉండొచ్చట. ఒక రకంగా చెప్పాలి అంటే అసలు ఉండకపోవచ్చు కూడా. అందుకే ఈ విషయంలో నేను మాట్లాడటం పద్ధతి కాకపోయినా మాట్లాడక తప్పటం లేదురా. ఈ వంశానికి వారసుడు కావాలి శంకర్. అది ఈ శంకర్ సూర్య కొడుకే కావాలి. శంకర్ సూర్య తరువాత ఈ 14 ఊళ్ళు పరిపాలించేది శంకర్ సూర్య కొడుకే కావాలి. ఈ వంశానికే వారసులు కావాలి అంటే విరాట్కు పుట్టే పిల్లలు కూడా ఉండొచ్చు. కానీ రాబోయే తరాలకి నాయకుడు కావాలి అంటే నీ గుణాలు మాత్రమే ఉండాలిరా శంకర్. విరాట్కు పుట్టబోయేవాళ్ళు మళ్ళీ వాళ్ళలాగానే తయారవుతారేమోననే భయంగా ఉందిరా శంకర్. నా కోరిక నెరవేరుస్తాను అని నాకు మాట ఇవ్వరా శంకర్.
ఆలోచించుకు శంకర్. నువ్వు మాట ఇవ్వటం వల్ల నా కోరిక నెరవేరటమే కాదు, ఊరందరినీ కన్నబిడ్డల్లా చూసుకునే ఈ తల్లికి కడుపు కోత మిగలకుండా ఉంటుంది. మాట్లాడవేమిట్రా? నీకు పిల్లలంటే ఇష్టం లేదా? నువ్వు నా కోరిక తీరుస్తున్నావు శంకర్. ఇక ఈ విషయంలో చర్చలు అనవసరం. నాకు వారసుడిని ఇస్తున్నావు అంతే. ఇంకో విషయం కూడా చెప్తున్నాను. నువ్వు అమ్మాయి కలిసి కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్ళిరండి. ఇక్కడున్నన్ని రోజులు ఇంట్లో గొడవలతోనూ ఊళ్ళో గొడవలతోనే సరిపోతుంది. నీ గురించి నువ్వు ఆలోచించుకునే సమయం ఉండదు. కొద్ది రోజులు ఈ గొడవలన్నీ పక్కన పెట్టి ఎక్కడికైనా నీ భార్యతో ప్రశాంతంగా వెళ్ళి ఆనందంగా గడిపిరండి. ఈ ఊళ్ళో గొడవలు ఎప్పుడూ ఉండేవే. వాటిని చూసుకోవడానికి నువ్వు కాకపోతే సాంబడున్నాడు. కానీ నీ భార్య గురించి ఆలోచించవలసింది మాత్రం నువ్వే. తన్ని సంతోషంగా ఉంచవలసిన బాధ్యత నీదే. అర్థం చేసుకో శంకర్. ఇంతకంటే నేనేం చెప్పలేను. అసలు మేనకకి ఆ రుద్రవరానికి సంబంధం ఏంటి? వాళ్ళు మేనకని ఎందుకు బంధించారు? అది కూడా కార్తీక్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోందా? ఒకవేళ అతను కార్తీకే అయితే మేనకని ఎందుకు కట్టిపడేస్తాడు? అంటే అతను నిజంగానే కార్తీక్ కాడా? అసలే అతను కార్తీక కాదా అని తేల్చుకోలేక నేను చస్తూ ఉంటే ఈ మేనక రుద్రవరం వెళ్ళి ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. అంత గందరగోళం చేసేసింది. లాభం లేదు. ఇక్కడుండి ఎంతసేపు ఆలోచించినా ప్రయోజనం ఉండదు. ఆ నారిగాన్ని నమ్ముకుంటే ఏ పని సరిగ్గా అవ్వదు. అందుకే రుద్రవరం వెళ్ళి విషయం ఏంటో తేల్చుకోవాలి. ఆ ఊరి వాళ్ళు ఎలాగూ నన్ను గుర్తుపట్టలేరు. కాబట్టి నేనే డైరెక్ట్గా వెళ్ళి తేల్చుకుంటాను. ఇన్ని రోజులు నేను దేని గురించి అయితే భయపడుతున్నానో ఆ పరిస్థితి రానే వచ్చింది. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పి తప్పించుకోగలను? ఆ పెద్ద ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేక తప్పనిసరి పరిస్థితిలో ప్రమాణం చేశాను. కానీ ఆయన కోరిక నేను ఎలా తీర్చగలను? పాపం వస్తా ఆ విషయం విని ఎంతగా అల్లాడిపోతుందో.
ఇప్పుడు తన్ని ఏం చెప్పి ఓదార్చాలి? భగవంతుడా, ఏంటయ్యా నాకు ఈ పరిస్థితి? మీతో కొంచెం మాట్లాడాలండి. చెప్పు, వస్తా. బహుశా ఏ భార్యకి తన భర్తని ఇలా అడిగే పరిస్థితి రాదేమోనండి. కానీ నాకు తప్పడం లేదు. మామయ్య గారు చెప్పింది విన్నాక నేను అడగకుండా ఉండలేకపోతున్నానండి. ఎందుకంటే ఏ స్త్రీ అయినా జీవితంలో పరిపూర్ణత సాధించేది తల్లి కావడంతోనే. ఎన్ని అష్టైశ్వర్యాలు అనుభవించినా అమ్మ అనే పిలుపుకి నోచుకొని ఆడ జన్మ వ్యర్థమేనండి. అలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి నాకు రాకూడదని నేను అనుకుంటున్నాను. అందుకే తల్లినయ్యే అదృష్టాన్ని నాకు ప్రసాదించుమని సిగ్గు విడిచి మిమ్మల్ని అడుగుతున్నానండి. విషయం గురించి ఇంతకు ముందు మావయ్య గారు అడిగినప్పుడు మీరు కొంచెం టైం కావాలని అడిగారు. నాకు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అప్పుడు బలవంతం చేయలేకపోయాను. కానీ ఇప్పుడు నా పరిస్థితి గురించి తెలిసినా కూడా నేను అడగకుండా ఉంటే జీవితాంతం కుట్రాలుగా బ్రతకాల్సి వస్తుందనే బాధతో అడుగుతున్నాను. మావయ్య గారు చెప్పినట్టు మనం కొన్ని రోజులు ఎక్కడికైనా బయటికి వెళ్దామండి. రుద్రవరం. రుద్రవరమా?
అరే అరే